హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో విషాదం చోటు చేసుకుంది. సినిమాను చూసేందుకు సంధ్యా థియేటర్ వద్దకి సినీ నటుడు అల్లు అర్జున్ వచ్చారు. అయితే అప్పటికే పుష్ప సినిమా ప్రీమియర్ షో చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో దిల్సుఖ్ నగర్కి చెందినటువంటి రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ తోపులాటలో చిక్కుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు ఇద్దరిని విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై పుష్ప 2 సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. నిన్న రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో తాము చాలా బాధపడ్డామని మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధులు తెలిపారు. ఆ కుటుంబం చికిత్స పొందుతున్న కుర్రాడి గురించే తాము ప్రార్థిస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తామంటూ ఓ లేఖను విడుదల చేశారు. మరోవైపు అల్లు అర్జున్ టీం కూడా ఈ ఘటనపై స్పందించింది. నిన్న రాత్రి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన నిజంగా దురదృష్టకరమని అల్లు అర్జున్ టీం పేర్కొంది. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ బృందం ఆ కుటుంబానికి కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని అల్లు అర్జున్ టీం చెప్పింది. శ్రీతేజకి అవసరమైన సాయాన్ని అందిస్తామని అల్లు అర్జున్ టీం చెప్తుంది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ కూడా ఒక లేఖను కూడా విడుదల చేసింది. సపోర్ట్గా ఉంటామంటూ కూడా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒక లేఖ విడుదల చేసింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా. అసలు వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది? చందు, నిన్న అయితే ఈ రోజు పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడంతో నిన్ననే మనకి ఫ్యాన్స్ కోసం అనేది బెనిఫిట్ షో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ బెనిఫిట్ షోని ఫ్యాన్స్ తో పాటు చూడడానికి అల్లు అర్జున్ కూడా సంధ్యా థియేటర్ కి రావడం జరిగింది. సో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వచ్చిన సమయంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఒకేసారిగా ముందుకు రావడంతో ఒక తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక కుటుంబం అయితే మూవీ చూడటం కోసం ఒక కుటుంబం అక్కడికి వచ్చున్నారు. సడన్ గా ఫ్యాన్స్ అందరూ రావడం ద్వారా ఒక తల్లి కొడుకు అయితే కూడా ఈ తొక్కిసలాట్ లో గాయపడడం జరిగింది. తల్లి అయితే అక్కడే స్పాట్ లోనే చనిపోయారు. ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేయించిన తర్వాత అయితే ఆవిడ చనిపోయారని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. అయితే బాలుడి పరిస్థితి, బాలుడికి కూడా అక్కడే పోలీసులు సిపిఆర్ అయితే చేస్తున్నారు. వెంటనే హాస్పిటల్ కూడా తరలించారు. కానీ బాలుడి పరిస్థితి అయితే ప్రస్తుతానికి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన పైన నిన్నంతా కూడా రియాక్ట్ అవ్వలేదు. ఈ రోజు మైత్రి మూవీ మేకర్స్ వారు ఏం చేశారంటే ఎక్స్ వేదికగా ఒక లేఖనైతే విడుదల చేశారు. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమని, ఆ తల్లి యొక్క మృతికి మేము చాలా బాధపడుతున్నామని, అదే విధంగా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మేము అండదండలుగా ఉంటామని కూడా, అదే విధంగా ఆ బాలుడికి జరగవలసిన వైద్యానికి కావాల్సిన ఖర్చు అంతా కూడా తాము భరిస్తామని చెప్పి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అండ్ అలానే ఈ సంఘటన పైన అల్లు అర్జున్ టీం కూడా స్పందించడం అయితే కూడా జరిగింది. రైట్ కీర్తి, థ్యాంక్ యూ.